గోషామైల్ నియోజకవర్గ ప్రజలకందరికీ నా యొక్క శుభాభివందనలు తెలియజేస్తూ ఈరోజు దేశం మొత్తం ఒక ప్రక్రియ మొదలైంది. ఎస్ఐఆర్ అని చెప్పేసి ఓటర్ల సవరణ. దీని క్రైటీరియా వచ్చేసి 1987 ముందు పుట్టిన వాళ్ళు 2002 తర్వాత 2025 ఓటర్ లిస్టులో తమ పేరును మ్యాపింగ్ చేసేసుకుంటే ఎలాంటి డాక్యుమెంట్ ఇచ్చే అవసరం ఉండదు. కావున ఒక సామాజిక కార్యకర్తగా, ఒక బాధ్యత గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీకు తోడుగా ఉండాలనే ఉద్దేశంతో నాకు సమాచారాన్ని సకాలంలో ఇవ్వాలనేటువంటి బాధ్యత నా పైన ఉంది. కాబట్టి 2002లో ఎవరైతే ఓటర్గా నమోదై ఉంటారో మీకు ఏదైనా సమాచారం కావాలంటే నన్ను సంప్రదించవచ్చు. అదేవిధంగా 2025 ఓటర్ లిస్టులో కూడా లేటెస్ట్ ఓటర్ లిస్టు రావడం జరిగింది. మీ పేరు ఉందా లేదా తెలుసుకొని దానికి సంబంధించింది ఒక కాపీ తమరి కావాలంటే నన్ను సంప్రదించవచ్చు. నా కార్యాలయం కానీ నా నంబర్ కానీ మీకు సంప్రదిస్తే కనుక మీకు వివరాలు ఇస్తాము. ప్రతి ఒక్క ఓటరు తమ పేరు ఉన్నదా లేదా అని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. భారత రాజ్యాంగం మనకు ఓటు హక్కును కల్పించింది. ఇది బ్రహ్మాయుధం, వజ్రాయుధం, బ్రహ్మాస్త్రం. ఈ అస్త్రాన్ని మనం ఎప్పుడు కలిగి ఉండాలి అనే దృక్పథంతో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ జూన్లో మొదలవుతుంది. 2-3 రోజులలో తమకి గోషామైల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 235 బూతులకు సంబంధించినటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్ల యొక్క లిస్టు కూడా నేను తమకు పంపిస్తాను. మీరు మీ బూతు సంబంధించినటువంటి బిఎల్ఓని మీరు సంప్రదించి మీరు ఎస్ఐఆర్ ప్రక్రియ, మ్యాపింగ్ ప్రక్రియ మీరు చేసుకుంటే చాలా సులభంగా ఉంటుంది. ఎవరో మీద ఆధారపడకండి. ఎవరో వస్తారు, ఎవరో చెప్తారని ఆధారించకండి. సోషల్ మీడియాలో దీనికి అవేర్నెస్కి సంబంధించిన కార్యక్రమాలు తరచూ ఎవరో ఒకరు తమ బాధ్యత గుర్తిస్తూ మనకు వాల్యుబుల్ సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క సమాచారాన్ని తమరు తెలుసుకొని మీతో పాటు 10 మంది కూడా తెలియజేస్తే ఒకరికొకరు అవగాహన కల్పించుకుంటే చాలా బాగుంటుంది. చాలామంది ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళ మనసులోనో వాళ్ళ ఫోన్లలోనో వాళ్ళ కుటుంబం వరకే పెట్టుకుంటున్నారు. అట్లా కాదు. మనకి ఏ విషయం తెలిసినా మంచి విషయము, ప్రజలకు సంబంధించింది ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో నేను కూడా మీకు తెలియజేస్తున్నా. 2002లో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవాలంటే నన్ను సంప్రదించండి. అదేవిధంగా 2025లో కూడా మీ పేరు ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి నన్ను సంప్రదించండి. ఈ జూన్లో ఈ యొక్క ప్రక్రియ మొదలవుతుంది. దీనిని 4 కేటగిరీలో విభజన జరిగింది, ABCD అని. 1987 కంటే ముందు పుట్టి ఉంటే 2002, 2025 క్రైటీరియాగా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బి కేటగిరీలో వచ్చేసి అందులో పేరు కనుక మీకు మ్యాచ్ కాకపోతే 2 డాక్యుమెంట్లే ఇవ్వవలసి వస్తుంది. తర్వాత సి కేటగిరీలో 1987 నుంచి 2004 మధ్యలో అక్కడ కూడా మీకు మ్యాచ్ కాకపోతే కనుక 3 డాక్యుమెంట్లు ఇవ్వవలసి వస్తుంది. డి కేటగిరీలో 2004 తర్వాత ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్ళు మన డాక్యుమెంట్తో పాటు మన తండ్రి డాక్యుమెంట్, తాత డాక్యుమెంట్ కూడా ఇవ్వవలసి వస్తుంది. తర్వాత భారత ప్రభుత్వము ఒక 11 డాక్యుమెంట్లను విడుదల చేసి ఆ 11 డాక్యుమెంట్లలో ఏ ఒక్కొక్క డాక్యుమెంట్ అయినా కానీ ఆ యొక్క క్యాండిడేట్ మ్యాపింగ్ మొదలైనప్పుడు ఇవ్వవలసి వస్తుంది. చాలా సులభము. ఎవరు ఎక్కువ టెన్షన్ పడద్దు. మీకు ఏ ఒక్క సందేహాలు ఉన్నా కానీ నన్ను సంప్రదించవచ్చు. నేను తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాను. మీ సహాయ సహకారాలు అందిస్తాను. దీనిపైన మీకు ఇంకా ఏదైనా అవగాహన కావాలన్నా కానీ మీరు నా కార్యాలయం సంబంధిస్తే మీ యొక్క డౌట్లను నివృత్తి చేస్తాను. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఏదైనా లోటుపాటు మీకు ఉన్నట్టు అనిపిస్తే కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పే విధంగా మనం ప్రశ్నించే తత్వాన్ని అవలంబించుకొని ఆ లోపాలను కూడా తమరు సోషల్ మీడియాల ద్వారా తెలియజేసినట్టయితే కనుక అది భారత ప్రభుత్వం వరకు చేరుతుంది. మరి ఇక్కడ మన గోషామైల్ నియోజకవర్గానికి సంబంధించి ఈ ప్రక్రియను GHMC పరిధిలోని గోల్కొండ జోన్, గోషామైల్ సర్కిల్, సర్కిల్ 10, సర్కిల్ 30, సర్కిల్ 30, సర్కిల్ 30,
ఈ సర్కిల్ 30కి సంబంధించి డిఎంసి గారి ఆధ్వర్యంలో, మా ప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రక్రియ మొదలవుతుంది. 235 బూతులకు సంబంధించినటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్లను, అదేవిధంగా సూపర్వైజర్లను నియామకం చేయడం జరిగింది. ఆ యొక్క లిస్టును నేను సోషల్ మీడియాలో పెడతాను. మరి మీరు ఏ బూత్కు చెందిన వారో కనుక నాకు తెలియజేస్తే ఆ బూత్కు సంబంధించినటువంటి మీ బిఎల్ఓ ఎవరు, సూపర్వైజర్ ఎవరు కూడా మీకు తెలియజేస్తా. మీరు వాళ్ళని డైరెక్ట్గా ఫోన్ల ద్వారా సంప్రదించండి. టెన్షన్ ఏం పడవద్దు. ఈ నిరంతర ప్రక్రియ ఈ జూన్లో మొదలవుతుంది. దానికంటే ముందు మీకు ఏ సందేహాలను కానీ నివృత్తి చేసుకోవచ్చు. 2025లో మీ పేరు ఉందా లేదా, లేటెస్ట్గా మీరు ఏదైనా తెలుసుకోవాలని కోరుకుంటే కనుక నన్ను సంప్రదించవచ్చని తెలియజేస్తున్నా. ఇట్లు బద్దం సతీష్ గౌడ్, గోషామైల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. అదే మాదిరిగా ఖైరతాబాద్ జిల్లా, హైదరాబాద్ సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రజలకు సేవలు అందిస్తున్నా. మీకు ఏ సమస్య ఉన్నా కానీ నన్ను సంప్రదించవచ్చని తెలియజేస్తున్నాను. కృతజ్ఞతలు. జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ, జై సోనియా గాంధీ, జై ప్రియాంక గాంధీ, జై రేవంత్ అన్న, జై మహేష్ అన్న.